Hi comrades, this is NSSR Nakka Shivshankar Advocate, High Court of AP and Trial Courts మిత్రులారా ఈ రోజు మనం ది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 ప్రకారం కావచ్చు, అదే విధంగా లేటెస్ట్ సన్నిహిత ఏదైతే ఉందో భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత ఇన్ ది ప్లేస్ ఆఫ్ సిఆర్పిసి సంబంధించి కావచ్చు, దీనికి సంబంధించి మనం టేకింగ్ ఆఫ్ కాగ్నిజెన్స్ అంటే ఏంటో చూసుకుందాం. ప్రజెంట్ మనం భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023 ఫాలో అవ్వాలి. ప్రజెంట్ ఓల్డ్ కేసెస్ కి మనం కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ఫాలో అవడం జరుగుతుంది. అయితే అసలు టేకింగ్ కాగ్నిజెన్స్ అంటే ఏంటంటే, టేకింగ్ కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్స్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ స్టెప్ టువార్డ్స్ ట్రయల్. అంటే ఒక కేసు ట్రయల్ కావడానికి ముందు, ట్రయల్ చేయడానికి ముందు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ స్టెప్ గా టేకింగ్ కాగ్నిజెన్స్ అనే స్టెప్ అనేది ఉంటుంది. కాగ్నిజెన్స్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ జుడిషియల్ రెస్పాన్స్ టు ఎ క్రైమ్ or the initiation of proceedings of an alleged offense by the magistrate. అంటే ఒక క్రైమ్ కి సంబంధించి జుడిషియల్ రెస్పాన్స్ కింద కాగ్నిజెన్స్ ని చెప్పొచ్చు. అంటే కోర్టు వారు తీసుకునేటటువంటి జుడిషియల్ రెస్పాన్స్ కింద దాన్ని మనం చెప్పవచ్చు. లేదా ఇనిషియేషన్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఆఫ్ అన్ ఎలీజ్డ్ అఫెన్స్ బై ది మేజిస్ట్రేట్. అంటే కోర్టు వారు ఏదైతే ఒక అఫెన్స్ కి సంబంధించి వారు తీసుకునేటటువంటి జుడిషియల్ ప్రొసీడింగ్స్ అని కూడా, ఇనిషియేషన్ ఆఫ్ జుడిషియల్ ప్రొసీడింగ్స్ అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. అయితే కాగ్నిజెన్స్ లిటరల్లీ మీన్స్ నాలెడ్జ్ ఆర్ నోటీస్, అండ్ టేకింగ్ కాగ్నిజెన్స్ మీన్స్ టేకింగ్ నోటీస్ ఆర్ బికమింగ్ అవేర్ అబౌట్ ది ఎలీజ్డ్ కమిషన్ ఆఫ్ అన్ అఫెన్స్. అంటే ఒక నేరానికి సంబంధించి వారి నోటీస్ లోకి తీసుకున్నట్లు, ఒక నేరానికి సంబంధించి వారి నాలెడ్జ్ లోకి అది దృష్టిలోకి తీసుకున్నట్టు, అదే విధంగా ఆ ఎలీజ్డ్ అఫెన్స్ కి సంబంధించి వారికి ఒక నోటీస్, అంటే కాగ్నిజెన్స్ లో తీసుకోవడం అంటే ప్రైమా ఫేసి ఉంది అనే అఫెన్స్ లో వారు భావించడం అని చెప్పేసి మనం చెప్పవచ్చు. ప్రైమా ఫేసి ఉంది ఎగ్నెస్ట్ ది అక్యూజ్డ్ అని చెప్పేసి మనం చెప్పవచ్చు. సో ఆ అఫెన్స్ కి సంబంధించి ఎగ్నెస్ట్ ది అక్యూజ్డ్ ప్రైమా ఫేసి ఉంది అని చెప్పడానికి కాగ్నిజెన్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే మిత్రులారా, మరొకసారి మనం తీసుకున్నట్లయితే టేకింగ్ కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్స్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ స్టెప్ టువార్డ్స్ ట్రయల్. అంటే ట్రయల్ జరగడానికి ముందుగా కాగ్నిజెన్స్ స్టెప్ అనేది కోర్టు వారు తీసుకోవడం జరుగుతుంది. అయితే కాగ్నిజెన్స్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ జుడిషియల్ రెస్పాన్స్ టు ఏ క్రైమ్. అంటే కాగ్నిజెన్స్ అనేది ఏ విధంగా కన్సిడర్ చేయొచ్చు అంటే, కాగ్నిజెన్స్ ని అది జుడిషియల్ రెస్పాన్స్, ఒక క్రైమ్ కి సంబంధించి జుడిషియల్ రెస్పాన్స్ గా కాగ్నిజెన్స్ ని మనం కన్సిడర్ చేయొచ్చు. అదే విధంగా ఆర్ ద ఇనిషియేషన్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఆఫ్ అన్ ఎలీజ్డ్ అఫెన్స్ బై ది మేజిస్ట్రేట్. అంటే మేజిస్ట్రేట్ వారు ఆ ఎలీజ్డ్ అఫెన్స్ కి సంబంధించి ఎగ్నెస్ట్ ది అక్యూజ్డ్ వారు ఇనిషియేషన్ ఆఫ్ జుడిషియల్ ప్రొసీడింగ్స్ కింద, ఇనిషియేషన్ ఆఫ్ ప్రొసీడింగ్స్ కింద మనం చెప్పవచ్చు. కాగ్నిజెన్స్ అంటే ఏంటంటే, లిటరల్లీ కాగ్నిజెన్స్ మీన్స్ నాలెడ్జ్ ఆర్ నోటీస్ అండ్ టేకింగ్ కాగ్నిజెన్స్ అంటే నాలెడ్జ్ ఆర్ నోటీస్ అని చెప్పుకోవచ్చు కాగ్నిజెన్స్ అంటే. అదే విధంగా టేకింగ్ కాగ్నిజెన్స్ మీన్స్ ఏంటంటే టేకింగ్ నోటీస్ ఆర్ బికమింగ్ అవేర్ అబౌట్ ది ఎలీజ్డ్ కమిషన్ ఆఫ్ అఫెన్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి ది భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత ప్రీవియస్ కోడ్ తీసుకున్నట్లయితే సిఆర్పిసి ప్రకారం, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 ప్రకారం, అదే భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023 ప్రకారం కూడా ఈ కాగ్నిజెన్స్ అంటే ఈ విధంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. టేకింగ్ కాగ్నిజెన్స్ అన్నా కూడా మనం ఈ విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాగ్నిజెన్స్ మీనింగ్ అంటే లిటరల్లీ మీన్స్ నాలెడ్జ్ ఆర్ నోటీస్ అని చెప్పుకోవచ్చు. టేకింగ్ కాగ్నిజెన్స్ మీన్స్ ఏంటంటే నోటీస్ ఆర్ బికమింగ్ అవేర్ అబౌట్ ది ఎలీజ్డ్ కమిషన్ ఆఫ్ అఫెన్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. క్రిమినల్ కేసెస్ కి సంబంధించి ఈ యొక్క టర్మ్ కాగ్నిజెన్స్ అనే టర్మ్ మనం ఎక్కువగా మనం తెలుస్తూ ఉంటుంది. This is NSSR. If you have any problem, please contact 9855 90959.